హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ 9,000 ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. మరి నిన్నటి నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడము జరిగింది. ఈ రోజు నుంచి అయితే ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. సో మీ యొక్క ఓటీపీఆర్, ఎవరికైతే ఓటీపీఆర్ ఐడి ఉంటుందో దాంతో లాగిన్ అయ్యి మనం డైరెక్ట్గా అప్లై అయితే చేయవచ్చు. మరి ముందుగా ఇందులో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, దేనికి ఎవరు అర్హులు అనేది చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్తో అయితే ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఓన్లీ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ ఉద్యోగాలన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్, జూనియర్ అకౌంటెంట్ అని చెప్పేసి చాలా డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయండి. ఓకేనా. జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ అన్నీ కూడా అంతే అవైలబుల్. ఇవన్నీ కూడా జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఓకే, వివిధ డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా చూసినట్లయితే ఒక ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 99 డిపార్ట్మెంట్స్లో, ఎన్ని డిపార్ట్మెంట్స్లో 99 డిపార్ట్మెంట్స్లో మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలండి. 1862 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. ఎవ్రీ వార్డులో అయితే మనకు ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. చాలా మంచి ఉద్యోగాలండి. సో జువెలైన్ ఇక్కడ చూద్దామండి ఒక్క నిమిషం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండి ఇవన్నీ కూడా. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిపార్ట్మెంట్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ లెవెల్ అండి. ఓకేనా. గ్రూప్ 4 అంటే ఏంటివి? జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే. ఓకేనా. సాలరీస్ కూడా 24,000 నుంచి 72,000 వరకు. మనకు అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఒక 30+ అయితే స్టార్టింగ్లోనే వచ్చే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి దీనికి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్గానే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ. పోస్ట్ కోడ్స్ అని ఇచ్చారు కదా ఇక్కడ, వీటన్నిటికీ. నెక్స్ట్, జూనియర్ అకౌంటెంట్, దీనికి ఏంటంటే షుడ్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్. ఓకేనా. కామర్స్ అయితే కంపల్సరీగా వీటికి ఉండాలి. అంటే బీకామ్ చేసిన వాళ్ళు సింపుల్గా. ఓకేనా. కామర్స్ ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాలి. నెక్స్ట్, పోస్ట్ నెంబర్ 15 అడిగారు. జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి 50% మార్కులు అయితే ఉండాలంటే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ విత్ 50% అగ్రిగేషన్ అండ్ అబోవ్ మార్క్స్. SC/ST క్యాండిడేట్కి అయితే 40% మార్క్స్ అయితే ఉండాలంటూ తెలియజేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకైతే డిగ్రీ అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అడగడం జరిగింది. మ్యాట్రన్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టుకు అండి 152.5 సెంటీమీటర్లు ఉండాలి. 45 kgs, 45.5 kgs అయితే కంపల్సరిగా ఉండాలి అంటూ ఇక్కడైతే తెలియజేశారా మ్యాట్రన్ అనేటువంటి పోస్ట్కి. మరి ఏజ్ ఎంత లిమిట్ ఉండాలి? ఓకేనా. ఏజ్ ఎంత లిమిట్ ఉండాలి అని చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్ దీనికి. సో దాంతోపాటుగా మనకి యాజ్ పర్ ద రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము SC/ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PH అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 సంవత్సరాలు ఉంటుందండి. NCC ఇన్స్ట్రక్షన్స్కు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి అదనంగా 3 సంవత్సరాల వయోపరిమితిని కూడా ఇవ్వడం అయితే చూడవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీ 80 రూపాయలు, అంటే మొత్తము 280 రూపీస్ అయితే మనము పే చేయవలసి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే మనమైతే పే చేయాలి. సిటీ ఆఫ్ అంటే 33 జిల్లాల్లో కూడా మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మరి మనం ఏ విధంగా అప్లై చేయాలండి? ముందుగా మనం ఓటీపీఆర్, మీకైతే ఓటీపీఆర్ కనుక మీ కనుక ఓటీపీఆర్ లేకుంటే క్రియేట్ చేసుకోవాలి కంపల్సరిగా. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనమైతే త్రూ ఓటీపీఆర్ ద్వారానే మనము అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మన ఓటీపీఆర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ Group-4 ఆప్షన్ చూపిస్తుందండి. ఓకే. Group-4 అక్కడ క్లిక్ చేసి అప్లై అవ్వంటే సరిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్.
పేమెంట్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సింపుల్ అండి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఓకేనా? సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఎవరు కూడా మిస్టేక్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. ఓకేనా? కావాలంటే నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఒకటైతే మీకు చేస్తానండి. సో దీని యొక్క రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ చేయడానికి చూస్తాను. కొంతమంది అడుగుతున్నారు, సార్ మేము తెలంగాణ Group-4 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటున్నారండి. సో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు. అందరికీ కూడా 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 9,000 ఉద్యోగాలు అనుకోండి. 9,000 అంటే ఒక 400 ఉద్యోగాలు అయితే ఫర్ ఏపీ క్యాండిడేట్స్ అంటే నాన్ లోకల్ వాళ్ళకైతే ఉంటాయండి. ఓకేనా? అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు ఏ జిల్లాలో వర్క్ ఏ జిల్లాలో లోకల్ అవుతారో వారికి ఆ జిల్లాలోనే ఉద్యోగాలు అయితే ఉంటాయండి ఇవి. ఓకేనా? జోనల్ వైజ్ కాదు, ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులు కాబట్టి మీ డిస్టిక్లోనే మీకైతే ఉద్యోగం రావడము జరుగుతుంది. మరి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయండి. ఓకేనా? ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, నెక్స్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీ అనేది పేపర్స్ అయితే 2 పేపర్స్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ అందరికీ కూడా సేమ్గానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి అంటే చేంజెస్ అయితే ఉండవు. ఇక పేపర్ 2 కూడా సెక్రటేరియల్ ఎబిలిటీ అండి, అది కూడా అందరికీ సేమే ఉంటుంది. ఓకే, బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నేను PDF లింక్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి అందరూ కూడా. బ్రేకప్ వేకెన్సీస్. సో సిలబస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఓకేనా? సో మరి ఎవరైనా కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే కేవలం 500 రూపీస్కే మన ఛానల్లో మన యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి మంచి కోర్సు. సో మంచి ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారి చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో అందరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి అవకాశము. ఓకేనా? Group-4 కోసం అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే పడింది. ఇంత భారీ నోటిఫికేషన్ కూడా పడలేదు మనకి. ఓకే, ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు మనకి. టైం అయితే ఉంటుందండి, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు తెలంగాణలో, కానీ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇవ్వట్లేదు. కాబట్టి టైం అయితే పట్టుద్ది, మీకు ప్రిపరేషన్కి అయితే టైం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకున్నా కూడా మీకైతే అప్డేట్ చేస్తాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఫుల్ వీడియో హౌ టు అప్లై అనేది కావాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి. జనవరి 2022 నుంచి ప్రజెంట్ నవంబర్ వరకు అయితే మన దగ్గర మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో మరి ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా 5,000కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. మరి ఈ వీడియో ఈ యొక్క PDF మీకు కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో తీసుకోవచ్చండి. యాప్లో అయితే 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ వరకు అందులో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మంత్లీ మ్యాగజైన్స్ వస్తూనే ఉంటాయి 1 ఇయర్ వరకు. ఒకవేళ మాకు అలా అవసరం లేదు, ఇప్పటి వరకు అక్టోబర్ వరకే కావాలనుకుంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని షేర్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ PDF తీసుకున్న వారికి సో ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏపీ మరియు తెలంగాణకు ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ కూడా మీకు అందించడము జరుగుతుంది. మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.